ఇక్కడ మన ముళ్ళపూడి అర్జున్ ప్రసాద్ గారి ట్రస్ట్ హాస్పిటల్ అందరూ ఉద్యోగులకు, డాక్టర్స్కు, అలాగే మన ప్రజెంట్ చైర్మన్ డాక్టర్ ముళ్ళపూడి అర్జున్ ప్రసాద్ గారు, అలాగే మన హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరికీ కూడా ఈరోజు నన్ను ఇక్కడికి వచ్చేటట్టు చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దవారు, గౌరవనీయులు, కీర్తిశేషులు ముళ్ళపూడి అర్జున్ ప్రసాద్ గారితో నా అనుబంధం నేను ఒక చిన్న కుర్రవాడినప్పటి నుంచి కూడా ఆయనకు బాగా అసోసియేషన్ ఉంది. తిరుపతికి ఎప్పుడు వచ్చినా కూడా మా నాన్నగారితో ఇంటికి రావడం, మంచి స్నేహితులు ఇద్దరు కూడా. అక్కడి నుంచి మా ఫాదర్ అడిగేవాడు, నేను డాక్టర్ చేయాలా అనేదంటే, ఏం ఆలోచించొద్దండి, కాకినాడలో మన కాలేజీలో అయిన మెడిసిన్ చేస్తాడు, మీరు వదిలేసేయండి అని చెప్పారు. కడాకు చివరికి అదే జరిగింది. కాకినాడలోనే 1974 సంవత్సరంలో MBBS చేయటం జరిగింది. ముఖ్యంగా అటువంటి గ్రేట్ పర్సనాలిటీ పెద్ద ఆయన ఈ హాస్పిటల్ పెట్టాక కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ చిన్న హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేస్తా ఉన్నాం, దాన్ని మంచి ఇదిగా అభివృద్ధి చేయాలనే విజన్ ఆయన ఉండేది. ఏదైనా సరే చెప్పారు, ఇప్పుడు ఆయన చెప్పేది, ఆయన పట్టుదల కానీ ఏదైనా కూడా చాలా డెడికేషన్గా, డివోషనల్గా చేసేవారు. మనమందరం, మీరు కూడా ఆయన పెట్టిన సంస్థలో ఈరోజు పనిచేస్తూ ఉన్నామంటే చాలా గర్వపడాలి. చెప్పినట్టు ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, తిరుపతి బర్డ్ హాస్పిటల్ కానివ్వండి, పక్కన ఉండే ద్వారకా తిరుమల బర్డ్ హాస్పిటల్ కూడా నేను చేయటం జరిగింది. ప్రతి ఒక్క హాస్పిటల్కు ప్రతి ఒక్క స్టాఫ్ కూడా, డాక్టర్ దగ్గర నుంచి కింద పనిచేసే ప్రతి ఒక్కరు కూడా డెడికేషన్తో పనిచేస్తే కానీ సంస్థ అభివృద్ధి చెందదు. మన హాస్పిటల్ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మనం ఒక దేవుడితో సమానంగా చూస్తామో ఆ రోజు అది అభివృద్ధి చెందుతుంది. ఎందుకు ఈ వర్డ్ వాడుతూ ఉన్నానంటే, మనకు ఏదైనా కష్టం కలిగినప్పుడు మనం ఫస్ట్ ప్రే చేసేది గాడ్. ఏ రిలీజియన్ అయినా కానివ్వండి, మొదట దేవుడా కాపాడు అనే మనం అనుకుంటాం. అలాగే ఒక హాస్పిటల్ అనేది పవిత్రమైన ప్లేస్. ఎవరికైనా సరే ఒక బాధ కలిగినప్పుడు వాళ్ళకి కనిపించే దేవాలయం అనేది హాస్పిటల్. ఆ దేవాలయానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉండి వాళ్ళకి సేవలు అందిస్తే వాళ్ళు మన వల్ల దేవుడిగా చూస్తారు. కానీ మనము వచ్చిన వాళ్ళని దేవుళ్ళుగా భావించి ఒక బాధతో వీళ్ళు మన దగ్గరికి వచ్చారని మనం సరైన సేవ అందిస్తే ఆ సంస్థ ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం నేను మా స్టాఫ్కి అంతా చెప్తూ ఉండేవాడిని, డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఇంత పెద్ద క్యాంపస్, ఇంత హాస్పిటల్ ఈరోజు అభివృద్ధి చెందిందంటే దాంట్లో మీ పాత్ర, ప్రతి ఒక్కరి పాత్ర తప్పకుండా ఉంటుంది. సో మీరు డెడికేటెడ్గా వర్క్ చేసి ఇంకా ముందు అతిపెద్ద కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ అన్ని విభాగాలు మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడే కార్డియాలజీ కానీ, కార్డియాలజీ క్యాట్ ల్యాబ్ కానివ్వండి, అన్నీ కూడా సిటీ స్కాన్, MRI అటువంటివన్నీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. సో మన వంతు కృషి చేస్తూ సంస్థ పెరుగుతూ మనం కూడా పైకి పెరుగుతూ రావాలి. ప్యారలల్గా వెళ్తుంది కాబట్టి డెడికేటెడ్గా అందరికీ ఒకసారి ఈ సందర్భం ఉపయోగించి అందరికీ కూడా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఇక మీదట వీలైనంత వరకు ఇక్కడికి రావటం కూడా నేను ప్లాన్ చేసుకుంటాను. వచ్చి
పేషెంట్స్కు ఓపీ లాగా చూడటం, అది డాక్టర్ గారు ఎలాగో ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ ఉన్నారు, ఆయన సహకారంతో విల్ ట్రై టు డెవలప్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కూడా చేసిందని డెఫినెట్గా ప్లాన్ చేస్తా ఉన్నాం. తెలుసుకుంటే ఇంకొకసారి ఈరోజు ఈ క్యాంప్ పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడే అన్ని ముచ్చటించుకున్నాం మేము. వారు చేసిన సేవ అనేది శ్లాఘనీయమే, చాలా అమోఘం. ఎందుకంటే ఒకప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ వెంకటేశ్వరుడు గారు ఉండేవారు వైజాగ్లో. ఆయన ఎన్నో పోలియో సర్జరీ చేసి ఎంతోమందికి ఆరోగ్యం ప్రసాదించారు. వాళ్ళు నడవటం కానీ, చేయటం కానీ, వాళ్ళ డిఫార్మిటీస్ తొలగించడం కానీ. ఇప్పుడు అదే సేవ జగదీష్ గారు వివిధ పట్టణాలలో ప్రతి రిమోట్ ప్లేసెస్లో కూడా వాళ్ళు వెళ్ళి వారు చేస్తున్న సేవ అమోఘనీయం. అందుకు వారి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.